నమస్తే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, ఒకప్పటి తూర్పుగోదావరి జిల్లాలో భాగంగా ఉన్నటువంటి ప్రాంతం, అమలాపురం జిల్లాగా పిలువబడేటువంటి ప్రాంతానికి సంబంధించినటువంటి ఒక నోటిఫికేషన్ అనేది ఇష్యూ చేయబడింది. ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి వివరాలు ఏ విధంగా ఉన్నాయి? ఏ రూట్‌కి సంబంధించిన వివరాలు అనేది పరిశీలించేద్దాం. అయితే ఈ నోటిఫికేషన్ అనేటువంటిది ఇది నేషనల్ హైవేస్‌కి సంబంధించినటువంటి ఒక అంశమే. అయినప్పటికిని దీనికి సంబంధించినటి నంబర్‌ని మాత్రం నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ఎన్‌హెచ్ఏఐ మెన్షన్ చేయలేదు. దీనికి సంబంధించినటువంటి యొక్క వివరాలు ఏ విధంగా ఉన్నాయి అనేది చూద్దాం ఇప్పుడు. ఈ నోటిఫికేషన్ అనేటువంటిది 3G టైప్ ఆఫ్ నోటిఫికేషన్. 3G టైప్ ఆఫ్ నోటిఫికేషన్ అంటే నష్టపరిహారాన్ని పేమెంట్ చేయటానికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఇది. అందువల్ల ఇది ఒక ఇంపార్టెంట్ నోటిఫికేషన్‌గా మనం భావించాల్సి ఉంటుంది. దీనికి ముందు 3A టైప్ ఆఫ్ నోటిఫికేషన్ ఇవ్వబడింది. ఆ 3A నోటిఫికేషన్‌లో ఏ ఏరియాస్‌నైతే ఎక్వైర్ చేయబోతున్నారో దానికి సంబంధించినటువంటి వివరాలు ఇస్తారు. 3G నోటిఫికేషన్‌లో నష్టపరిహారానికి సంబంధించినటువంటి వివరాలకు సంబంధించినటువంటి మీటింగ్‌కి సంబంధించినటువంటి అంశాలు కానీ, లేదా ఈ పలానా ప్రదేశాన్ని మేము గుర్తించాము, వాళ్లకు నష్టపరిహారం కోసమని అప్రోచ్ అవ్వమని చెప్పి కానీ ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఇచ్చేటువంటి ఒక నోటిఫికేషన్ 3G. ఈ నోటిఫికేషన్‌కి సంబంధించినటువంటి వివరాలు ఏ విధంగా ఉన్నాయనేది ఇప్పుడు మనం పరిశీలన చేద్దాం. ఈ నోటిఫికేషన్ ఈరోజు అంటే 22 డిసెంబర్ 2023 నాటి ఆంధ్రప్రభ న్యూస్ పేపర్‌లో ఆంధ్రప్రదేశ్ మెయిన్ ఎడిషన్‌లో పేజ్ నంబర్ 3లో ఇవ్వబడింది. ఐ రిపీట్, ఈ నోటిఫికేషన్ ఈరోజు అంటే 22 డిసెంబర్ 2023 నాటి ఆంధ్రప్రభ న్యూస్ పేపర్ యొక్క ఆంధ్రప్రదేశ్ మెయిన్ ఎడిషన్‌లో పేజ్ నంబర్ 3లో ఇవ్వబడింది. ఇది నేను ఆన్‌లైన్‌లో చూసాను. ఆన్‌లైన్ ఎడిషన్‌గా చూసాను. దీనికి సంబంధించినటువంటి వివరాలు ఏ విధంగా ఉన్నాయనేది ఇప్పుడు మనం పరిశీలించేద్దాం. ఈ నోటిఫికేషన్ ఏ విధంగా ఇవ్వబడింది అంటే, జాతీయ రహదారుల చట్టం 1956 ఇది 48 ఆఫ్ 1956 దాని యొక్క పరిచ్ఛేదము 3G సబ్‌సెక్షన్ 3 కింద జారీ చేయబడిన విధంగా ఈ మ్యాటర్ ఇచ్చారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో జాతీయ రహదారి నరసాపురం బైపాస్ రోడ్ నిర్మాణం నిమిత్తం ఈ దిగువ షెడ్యూల్ దాఖల భూములు, అందరి కట్టడములు, చెట్లు మొదలగు వాటితో సహా భారత ప్రభుత్వం వారికి రుణాధిభార రహితముగా దఖలు కాబడినట్లు జాతీయ రహదారుల చట్టం 1956 పరిచ్ఛేదం 3D సబ్‌సెక్షన్ 1 కింద అనగా ప్రకటన ఎస్ఓ నంబర్ 4861 తేదీ 8/11/2023 భారత ప్రభుత్వ రోడ్ మరియు రవాణా మరియు జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ న్యూఢిల్లీ వారి గెజిట్ నంబర్ 4661 తేదీ 9th నవంబర్ 2023 నందు ప్రకటింపబడింది అని దీనికి ఇంతకు ముందు ఉన్నటువంటి అంశాలని ఇవి పేర్కోవడం జరిగింది. పరిచ్ఛేదము 3D కింద 3D1 కింద అనగా ప్రకటన ఎస్ఓ నంబర్ 4861 తేదీ 8 నవంబర్ 2023 భారత ప్రభుత్వ రోడ్డు మరియు రవాణా మరియు జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ న్యూఢిల్లీ వారి గెజిట్ నంబర్ 4661 తేదీ 9th నవంబర్ 2023 నందు ప్రకటింపబడిన సదరు భూములతో సంబంధము కలిగిన లేదా సదరు భూములతో ప్రయోజనాలకు సంబంధించిన ఆసక్తి కలిగిన వారు. ఇక్కడ ఈ సదరు భూములు అని మెన్షన్ చేయబడ్డవి. 3A సెక్షన్‌కి సంబంధించినటువంటి టాపిక్‌గా మెన్షన్ చేయబడుతుంది. అక్కడ షెడ్యూల్‌లో ఏ వ్యక్తుల యొక్క సర్వే నంబర్‌లను మెన్షన్ చేశారో వారందరూ కూడా ఇక్కడ దీన్ని పరిగణించవలసి వస్తుంది. వాళ్ళు దీన్ని గమనించాల్సిందిగా తెలియజేస్తున్నారు. ఈ సంబంధించినటువంటి యొక్క వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సదరు భూములతో ప్రయోజనాలకు సంబంధించి ఆసక్తి కలిగిన వారు, ఆ భూములపై వారికి గల హక్కులు ధృవీకరించు ఒరిజినల్ దస్తావేజులు, ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో ల్యాండ్ రిలేటెడ్, అలాగే పట్టాదారు పాస్‌బుక్, టైటిల్ డీడ్స్ వాటి జిరాక్స్ కాపీలు, వాటి జిరాక్స్ కాపీలు మరియు కట్టడములు ఏమైనా ఉండొచ్చో ఇవ్వబడిన సర్వే నంబర్‌లో ఏమైనా కన్‌స్ట్రక్షన్ అయ్యుండి ఉంటే ఏమైనా ఉండొచ్చో వాటి ఆమోదిత ప్లాన్స్, అప్రూవ్డ్ ప్లాన్స్, అలాగే పన్ను అసెస్‌మెంట్, టాక్స్ అసెస్‌మెంట్స్ మరియు పన్ను రసీదు, పన్ను కట్టినట్టుగా టాక్స్ కట్టినట్టుగా దానికి సంబంధించిన రసీట్స్‌తో స్వయముగా కానీ అంటే ల్యాండ్ ఓనర్ లేదా తమ ప్రతినిధి ద్వారా ఒక రిప్రజెంటేటివ్ లేదా న్యాయవాదుల ద్వారా ఒక అడ్వకేట్ ద్వారా ఎవరైనా ఏదో ఒక రకంగా ఈ దిగువ పేర్కొనబడిన గ్రామములకు ఎదురుగా చూపబడిన స్థలము, తేదీ మరియు సమయములలో కాంపిటెంట్ అథారిటీ భూసేకరణ మరియు రెవెన్యూ డివిజనల్ అధికారి అమలాపురం వారి ఎదుట హాజరై
తమ హక్కులను నిరూపించుకోవాల్సిందిగా తెలియజేయడమైంది. ఇది దీనికి ఇచ్చినటువంటి పబ్లిక్ నోటీస్. ఇక్కడ అమలాపురం డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్‌గా ఉన్నటువంటి ఈ ఉదయంలో రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ ఆర్‌డీఓ అమలాపురం వారిని కలిసి ఈ డేట్ ఏవైతే మెన్షన్ చేయబడ్డాయో ఆ డేట్‌న తమకు సంబంధించినటువంటి యాజమాన్యపరమైనటువంటి అంశాలను తెలియజేయవలసిందిగా, ధృవీకరించుకోవాల్సిందిగా ఇక్కడ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. మొత్తం ఈ నోటిఫికేషన్ అంతా ఒకే జిల్లా ప్రాంతానికి సంబంధించింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా. ఇక్కడ ఉన్నటువంటి మండలం మాత్రం ఒక 2 మండలాలకు సంబంధించినటువంటి ప్రదేశాలు. సకినేటిపల్లి మండలం మరియు మలికిపురం ప్రాంతానికి సంబంధించినవి. ఈ సకినేటిపల్లి మండలానికి సంబంధించినటువంటి గ్రామాలు సకినేటిపల్లి, అంతర్వేదిపాలెం, రామేశ్వరం ఈ ప్రదేశాలకు సంబంధించినటువంటి వీళ్ళందరూ కూడా ఈ గ్రామాల పరిధిలో ఉన్నటువంటి ఏ సర్వే నంబర్లు అయితే గతంలో మెన్షన్ చేయబడ్డాయో అది వాళ్ళందరూ కూడా, అలాగే ఇక్కడ షెడ్యూల్‌లో ఎవరు కలవాలనేటువంటి మ్యాటర్ కూడా ఇచ్చారు. దాన్ని మనం దీని గురించి కూడా చూద్దాం. ఈ సకినేటిపల్లి, అంతర్వేదిపాలెం, రామేశ్వరానికి సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా ఆర్‌డీఓ ఆఫీస్ అమలాపురంలో 27 డిసెంబర్ 2023వ తేదీ నాడు అంటే బుధవారం రోజున ఉదయం 11 గంటలకు కలవవలసిందిగా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మలికిపురం మండలానికి సంబంధించినటువంటి గుడిమెల్లంక వాళ్లకు కూడా అదే రోజున ఆర్‌డీఓ ఆఫీస్ అమలాపురంలో కలవాల్సిందిగా ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. నష్టపరిహారంను క్లెయిమ్ చేయు భూమి యజమానులు లేదా సదరు భూమి యందు హక్కు కోరు ఆసక్తి ఉన్నవారు ఈ కింది పట్టికలో పేర్కొన్న సమాచారమును కాంపిటెంట్ అథారిటీ వారికి సమర్పించవలసిందిగా కోరడమైంది. అయితే ఇక్కడ వెళ్లే ముందు మనం చేయాల్సినటువంటి పని ఏంటంటే, ఇక్కడ ఒక ఫార్మాట్ అనేది ఇచ్చారు. ఈ ఫార్మాట్‌ని ఒకదాన్ని ఫిల్ చేసేసుకొని దానిలో ఏ గ్రామము అంటే ఇక్కడ ఇవ్వబడినటువంటి గ్రామాలలో ఏ గ్రామము, దీనికి సంబంధించినటువంటి సర్వే నంబర్‌లో ఏ యజమాని యొక్క పేరు లేదా ఆసక్తి కలిగినటువంటి వ్యక్తి పేరు, అతని ఏ సర్వే నంబర్‌కి సంబంధించినటువంటి అంశం, అతని యొక్క వాటా సంబంధించింది ఎంత తీసుకోబడుతుంది అనేటువంటిది, అలాగే ఆ ఏరియాలో ఏమైనా భూమి సంబంధించినటువంటి దాంట్లో ఏమైనా కన్‌స్ట్రక్షన్స్ అయ్యున్నాయా, ఏమైనా చెట్లు ఉన్నాయా అనేటువంటిది కూడా మెన్షన్ చేశారు. ఆ వివరాలు ఇక్కడ మనకు షెడ్యూల్‌లో కూడా ఈ క్యూఆర్ కోడ్ కూడా ఇచ్చినటువంటి షెడ్యూల్‌లో కూడా మెన్షన్ చేయడం జరిగింది. అలాగే ఈ సదరు యజమాని కానీ, ఈ ఆసక్తి ఉన్నటువంటి వ్యక్తికి సంబంధించినటువంటి బ్యాంక్ అకౌంట్ ఏ బ్యాంక్‌లో అయితే ఉందో ఆ బ్యాంక్ యొక్క పేరు, అది ఆ బ్యాంక్ యొక్క బ్రాంచ్ పేరు, తర్వాత ఇక్కడ బ్యాంక్ అకౌంట్ విత్ ఐఎఫ్ఎస్‌సి కోడ్ అడిగారు. దీని ద్వారా వాళ్ళకు ఈ అమౌంట్ అనేది డైరెక్ట్‌గా అకౌంట్‌లో డిపాజిట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఇచ్చినటువంటి షెడ్యూల్‌ని గమనించినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జాతీయ రహదారుల బైపాస్ రోడ్ మీటర్లు 126.0 నుంచి 10.8 వరకు అన్నాడు. దీని ప్రకారం చూస్తే ఒక 116 కిలోమీటర్ల లెంత్‌గా ఉన్నటువంటి నోటిఫికేషన్ అనుకోవాల్సి వస్తుంది. కానీ ఇక్కడ ఇచ్చినటువంటి నోటిఫికేషన్ చూసినప్పుడు మాత్రం అది అంత లెంత్ ఉండకపోవచ్చు అనిపిస్తుంది. లేదా దీనికి సంబంధించినటువంటి కొన్ని నోటిఫికేషన్స్ రాబోయే రోజుల్లో వచ్చే అవకాశాలు ఉన్నాయని అర్థమవుతోంది. ఈ లెంత్‌లో ఉన్నటువంటి భూసేకరణ నిమిత్తం ప్రతిపాదించబడిన భూముల యొక్క సంక్షిప్త వివరణ ఇక్కడ సంక్షిప్తంగా ఇచ్చారు అనేటువంటి కాన్సెప్ట్ ఉంది. డీటెయిల్‌గా లేదు. ఈ కాన్సెప్ట్ ద్వారా మనకు అర్థమవుతున్నటువంటిది ఇంకొన్ని అవకాశాలు ఉన్నాయి ఇంకొన్ని నోటిఫికేషన్ల కోసం. సంక్షిప్త వివరణ కట్టడములు కలవి మరియు కట్టడములు లేనివి అని ఇచ్చారు. ఇక్కడ ఈ షెడ్యూల్‌లో ఇంతకుముందు మొత్తం పూర్తి స్థాయి వివరాలు ఇక్కడే ఇచ్చేవారు. కానీ ఇప్పుడు క్యూఆర్ కోడ్‌తో ఈ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. మన వ్యూయర్స్ కోసం అని చెప్పేసి ఈ క్యూఆర్ కోడ్‌ని రీడ్ చేయడం జరిగింది. ఈ చేసినటువంటి ఇన్ఫర్మేషన్ నేను మీకు ప్రజెంట్ చేస్తున్నాను. ఈ క్యూఆర్ కోడ్‌ని రీడ్ చేసినప్పుడు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్‌లోకి వెళ్ళే ముందు మనం రూట్ మ్యాప్‌ని చూద్దాం. ఇది రూట్ మ్యాప్ ఏంటంటే, ఈ రూట్ మ్యాప్ అనేది ఇది సకినేటిపల్లి నుంచి మొదలు పెట్టేసేసి ఈ రామేశ్వరం, అంతర్వేదిపాలెం, మలికిపురం నుంచి ఇక్కడ ఉన్నటువంటి గుడిమెల్ల ఈ ప్లేస్ వరకు కూడా ఇది వర్తిస్తుంది. ఈ రూట్‌కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఇది. ఇప్పుడు మనం ఈ క్యూఆర్ కోడ్‌ని రీడ్ చేసినప్పుడు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటనేది చూద్దాం. ఇది పేజీ నంబర్ 1. అదే సేమ్ కాన్సెప్ట్ ఏదైతే ఉందో నోటీస్‌ని ఇక్కడ ఇంగ్లీష్‌లో పబ్లిష్ చేయడం జరిగింది. దీని తర్వాత దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అనేటువంటివి ఇక్కడి నుంచి మెన్షన్ చేయబడ్డాయి. ఇక్కడ సర్వే నంబర్లతో, తర్వాత వీళ్ళ దగ్గర ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారంగా దానికి సంబంధించినటువంటి పర్సన్స్ ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్స్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్, ఆ ల్యాండ్‌లో ఉన్నటువంటి కన్‌స్ట్రక్షన్ కానీ ఇతరత్ర చెట్లకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్, ఎంత ఏరియా తీసుకుంటున్నారు అనేటువంటి అన్నీ కూడా ఇందులో మెన్షన్ చేయడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి విలేజెస్‌కి చూసుకుంటే ఇది గుడిమెల్లంకకు సంబంధించినటువంటి ప్రదేశం. ఈ విలేజ్‌కి సంబంధించింది. సంకినేటిపల్లి మండలానికి సంబంధించినటువంటి భాగంగా ఇచ్చారు.
తర్వాత నెక్స్ట్ వన్ వచ్చేసేసి ఇక్కడ రామేశ్వరం ప్రాంతానికి సంబంధించినటువంటిది. అలాగే ఇక్కడ ఉన్నటువంటిది సకినేటిపల్లి మండలం ప్రదేశానికి సంబంధించినటువంటి అంశంగానే ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఈ రకంగా ఇది ఉన్నటువంటి మొత్తం నోటిఫికేషన్ని ఈ 3 పేజెస్‌లో దీన్ని చూపించడం జరిగింది. ఎస్పెషల్లీ ఈ పర్సన్స్ ఆర్‌డీఓ ఆఫీస్‌లో కలిసి తమ యొక్క క్లెయిమ్‌ని చూసుకోవాల్సిందిగా తెలియజేయబడుతోంది. దీనికి సంబంధించినటువంటి ఈ పేపర్ ఆంధ్రప్రభ అనేటువంటిది ఈ రోజుది ఒకవేళ పేపర్ దొరకకపోయినట్లయితే, అంటే ఈ రోజు అంటే ఈ న్యూస్ పేపర్ 22 డిసెంబర్ 2023 నాటి న్యూస్ పేపర్ దొరకనట్లయితే దీనికి సంబంధించినటువంటి దీన్ని నేను లింక్‌ను కూడా ప్రొవైడ్ చేస్తున్నాను. ఇది లింక్ నేను డిస్క్రిప్షన్ బాక్స్‌లో కూడా మెన్షన్ చేస్తాను. తద్వారా దీన్ని మీకు ఈ లింక్‌ను టచ్ చేయడం వల్ల ఆ పేపర్‌కి యాక్సెసిబిలిటీ వచ్చేందుకు అవకాశం ఉంటుంది. లేనట్లయితే ఈ paper.prabhanews.com అని కనిపించినటువంటి ఈ భాగం ఏదైతే ఉందో ఈ భాగాన్ని టైప్ చేయడం ద్వారా దీని నుంచి ఆన్లైన్‌లో కూడా మనం ఈ పేపర్‌ని ఓపెన్ చేసి డేట్ 22 డిసెంబర్‌ని సెలెక్ట్ చేసుకున్నట్టయితే పేజ్ నంబర్ 3లో మనకు ఈ భాగం కనిపించేందుకు అవకాశం ఉంటుంది. నోటిఫికేషన్ వివరాలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దీనికి సంబంధించినటువంటి రాబోయే రోజుల్లో సబ్సిక్వెంట్ నోటిఫికేషన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. మిగిలినటువంటి నోటిఫికేషన్స్ అనేటువంటికి సంబంధించిన అప్డేట్స్ తెలియాలి అంటే ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోవడం, అలాగే బెల్ ఐకాన్‌ని ప్రెస్ చేయడం ద్వారా నోటిఫికేషన్స్‌ని పొందడం ద్వారా ఎప్పటికప్పుడు దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్‌లో అప్డేట్‌గా ఉండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేస్తారని, బెల్ ఐకాన్‌ని ప్రెస్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ and then spending your valuable time.